గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. కోక 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 కడితే కొరకరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఓ అంటావా మావా, ఓ అంటావా మావా, అంటావా మావా, ఓ అంటావా మావా. ఏడ్రో ఎర్రి పుష్పంలాగా పాట సమంత గుర్తొచ్చిందా? ఈ ఏకంగా బన్నీనే గుర్తొచ్చాడా? లేదంటే నీకు కూడా పుష్ప 2 ఫీవర్ అంటుకుందా? దేవరా పాడా పుష్పాల ఊ అంటావా మావ చాంగ్ కుర్రకారనే కాదమయ్యా, అందరినీ ఊర్రొట్లోకించేసింది. మరి అందుకే కదరా అంత పెద్ద హిట్ అయింది ఆ ఐటమ్ సాంగ్. అది ఇంకా మనలో మిగులుతానే ఉంది మయ్యా. దాన్ని తలదన్నే రకంగా డిఎస్పి అదే మన దేవిశ్రీ ప్రసాద్ మంచి ఓపెన్ ఇచ్చే పాట ఎత్తాడనుకుంటే. ఏంట్రో నా అంచుతా ఉన్నావు? పుష్ప 2లో కూడా కసక్ కిసక్క ఏదో ఐటమ్ సాంగ్ ఉందగా, మొన్నే వదిలేరు కదరా. అదే అదే అదేమంత ఎక్కలేదు మయ్యా. సమంత సాంగే బాగుంది. ఆ పాటలో ఉన్న ఊపు ఉత్సాహం ఈ పాటలో లేదు, చాపగా ఉంది. అదేట్రా బన్నీ శ్రీలీల స్టాప్లు అదరగొట్టారంట, అట్ట తీసిపాడి మాకు. ఈ సీక్వెల్ సినిమాలతో వచ్చిన చెక్కే ఇది మాయా. ఓ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టాక మెదడులో అంతా ఆ సినిమానే ఉంటది. దాని తలదన్నే సీన్లు పాటలు కామెడీ ఫైటింగ్ సీక్వెల్స్ లో రాలేదనుకో ఇంక అంతే, అదే బాగుంది ఇది బాగాలేదని ఎత్తాడు అనేతర అంటా ఉన్నావు. పాటలో కిక్ లేదని నువ్వేగా అంటా ఉన్నావు. అదే మాయా, దాంతో పోలితే ఈ పాట తేలిపోయింది. అబ్బబ్బబ్బా దాంట్లో సమంత ఏం చెప్పింది నడువు. ఆ పాట పాడిన అమ్మాయి గొంతు సమంతకు ఏం సూట్ అయింది? ఇప్పుడు ఏమీ లేదు. కిచ్చు కిచ్చు కిచాక్ అంటూ మొదలై దెబ్బలు పడతాయి అంటూ రాసుకొచ్చాడు పాటలు రచయిత. ఒరేయ్ అట్ట తీసిపారిగా, ఇది ఆస్కార్ విన్నరు చంద్రబోస్ రాసిన పాటరా ఓబు, ఊరికే కొట్టిపారీకు. అబ్బా చంద్రబోస్ అయినా ఇంకెవరైనా మెప్పించాలి, ఆదరు కొట్టాలి కానీ తుజ్జి మనిపించేట. లేదురోయ్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ను జోడించి మరీ రాశాడని నెట్టింట చచ్చినరుతుంటే అట్ట అంటావా? తీసిన పొట్టు దాచుకో, తిరుబడిగా చూచుకో, కళ్ళకు పండుగ చేసుకో, కాదనేది లేదు కానీ పేచులు గీచులు మార్పించేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. దెబ్బలు పడతాయిరు రాజా దెబ్బలు పడతాయిరు, దెబ్బలు పడతాయిరు అంటే చంద్రబాబు రాసిన ఈ పాట వైసీపీ సోషల్ మీడియా సైకిల్ మీద రాసినట్లు అనిపించింది మాయ. ఇంకా నయ్యో నోటుకొచ్చినట్లు వాగితే డిప్యూటీ సీఎం చేతుల్లో దెబ్బలు పడతాయిరు, జగ్గు రాజా దెబ్బలు పడతాయిరు అని రాయలేదు. అందుకేనా సామాజిక మాధ్యమాల్లో ఈ పాటలోని కొన్ని పదాలు రచ్చరంబోలో చేసేస్తా ఉన్నాయి. అదే కాదురా సుకుమార్ బన్నీ నిర్మాతలకు దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య గొడవ ఏదో జరిగిందని కూడా పెద్ద ఎత్తున ప్రసారం నడుస్తా ఉంది. అది ప్రచారం కాదు మాయా, 100% నిజం. అందుకేగా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమంతా చేస్తున్నారే. ఓహో అదేనా, మొన్న చెన్నైలో జరిగిన ఈవెంట్ లో స్టేజ్ పైకి వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప నిర్మాత రవిపై కూల్ గానే ఫైర్ అయ్యాడు. తన మనసులో బాధను ఎలగక్కాడు. రవి గారు మళ్ళీ నేను లేట్ గా వచ్చాను, నాకు టైమింగ్ సెన్స్ లేదు, నేను సరిగ్గా బ్యాక్గ్రౌండ్ ఇవ్వట్లేదు, టయానికి మ్యూజిక్ ఇవ్వట్లేదు అని నా మీద కంప్లైంట్ ఇవ్వద్దు. నేనంటే చాలా ప్రేమ మీకు, ప్రేమ ఉన్న చోటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ మీకు నా మీద కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయంట స్టేజ్ మీదనే బాహటంగా కామెంట్ చేసాడు. అక్కడితో ఆగలేదు మాయా, ఇది నేను నీకు పర్సనల్ గా కూడా చెప్పొచ్చు, కానీ నేను ఓపెన్ అంతా ఓపెన్ అంటూ ఓ రేంజ్ లో పుష్ప 2 సినిమాలో మ్యూజిక్ విషయంగా నిజాలు కక్కించాడు దేవి. ఎంత జరుగుతున్నా బన్నీ సూత్తా ఎందుకు కూర్చున్నాడంట? ఇవన్నీ వాళ్ళకి టీ కప్పులో తుఫాన్ లాంటివి మాయా, పాటించేవారు. పుష్ప 2 ఐటెం సాంగ్ ఏమో గానీ రేపు సినిమా అటు ఇటు అయితే అందరికి దెబ్బలు పడతాయి, గట్టిగా దెబ్బలు పడతాయి రోయ్ ఓబు, దెబ్బలు పడతాయి గట్టిగా దెబ్బలు పడతాయి రోయ్. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.